హలో గురు, ఈ రోజు మనం వచ్చేసి నల్లపనేని చిల్డ్రన్ పార్క్ అయితే వెళ్ళామండి. ఈ పార్క్ అడ్రస్ వచ్చేసి పెరింగపురం నుంచి కొండవీడు వెళ్లే రూట్ లో అయితే ఉంటుందండి. 200 మీటర్స్ లోపలికి వెళ్తే మన పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి కేవలం 20 రూపీస్ అండి. పార్క్ మొత్తం పచ్చని చెట్ల మధ్యలో అయితే ఉంటుందండి. కొండ పక్కనే ఉండటం వల్ల మనకి చల్లగా అయితే ఉంటుంది. పార్క్ ప్రదేశం మొత్తం వచ్చేసి మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా మంది పీపుల్స్ అయితే వచ్చారు. పార్క్ మొత్తం వచ్చేసి 5 ఏకర్స్ లో అయితే ఉందండి. పిల్లలకు కావాల్సిన ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. బ్రేక్ డాన్స్ అయితే ఉంది, మినీ ట్రైన్ అయితే ఉంది, పెండిలం రైడ్ అయితే ఉంది, కార్ రైడ్ అయితే ఉంది, మినీ ట్రైన్ అయితే ఉంది, జెయింట్ వీల్ అయితే ఉంది. ఏ రైడ్ అయినా తీసుకుని 30 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో అయితే ఉంది. హెలికాప్టర్ రైడ్ అండ్ బుల్ రైడ్ అండ్ కార్ రైడ్ కూడా అయితే ఉన్నాయి. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్మెంట్ అయితే చేయవచ్చు. ఈ పార్క్ లో వచ్చేసి ఫొటోస్ కానీ పిక్స్ కానీ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది రివ్యూస్ అయితే తీసుకున్నాం, ఎలా ఉందో మీరే ఒకసారి వాళ్ళ మాటల్లోనే అయితే వినేసేయండి. వీడియో ప్లేస్ చాలా బాగుంది. చిన్న పార్క్ అని చెప్పొచ్చాం మేము. ఇక్కడ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రైడ్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది. పైకి వెళ్ళే కొద్దీ ఈ చుట్టుపక్కల ఉన్నంత గ్రీనరీ, నేచర్ ని ఫీల్ అయ్యాము. చాలా బాగుండింది, నాకైతే చాలా నచ్చింది. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో మనం ఎవరితోనే రావచ్చు. ఇట్స్ వెరీ ఓపెన్ అండ్ ఎంట్రన్స్ టికెట్ కూడా చాలా తక్కువ ఉంది, ఓన్లీ 20 రూపీస్. సో ఈ ప్లేస్ లో గ్రీనరీ అయినా కానీ తిరగడానికైనా కానీ మంచి రీజనబుల్ కాస్ట్ లో అన్ని చాలా బాగున్నాయి. గ్రీనరీ కూడా చాలా బాగుంది. గుంటూరుకి దగ్గరలో ఉన్న బెస్ట్ ఒక టూరిజం ప్లేస్, అందరూ విజిట్ చేయండి. ఇట్స్ గుడ్ ప్లేస్. వచ్చాము, చాలా బాగుంది. ఇక్కడ చిల్డ్రన్స్ కానీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మా చిల్డ్రన్స్తో మా ఫ్యామిలీస్ అంతా వచ్చాము. వెరీ బ్యూటిఫుల్. అందరూ వచ్చి విజిట్ చేయండి. మేము కూడా మా చిల్డ్రన్స్తో వచ్చి చాలా బాగుందని ఇక్కడ విజిట్ చేశాను. మీరు కూడా అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను.